సార్ చిరంజీవి గారికి మరి రీసెంట్‌గా పద్మవిభూషణ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. సో, అలాగే ఇప్పుడు ఇంకో న్యూస్ కూడా వస్తుంది సార్. అదేంటంటే బీజేపీ ప్రభుత్వం ఆయనకి రాజ్యసభ సభ్యునిగా కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రిని చేసే అవకాశం ఉంది అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి పద్మవిభూషణ్ రావడం పైన మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ రాజ్యసభ సభ్యునిగా ఒకవేళ సీట్ ఇస్తే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేస్తారంటారా? రాజకీయాలు నా జీవితంలో ముగిసిన శకం అని ఆయన ఈ మధ్య కాలంలోనే ప్రకటించాడు. ఏది పర్టికులర్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉండగా పవన్ కళ్యాణ్ తరపున ఆయన పనిచేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్నటువంటి దాడులకు ఏదైనా రెస్పాండ్ అవుతారా అని చెప్పినప్పుడు ఆయన చాలా స్పష్టంగా నేను రాజకీయాల్లో లేను, రాజకీయాలకు సంబంధించి నేను ఏ రకమైన మాట మాట్లాడను అని చెబుతూ ఒక తమ్ముడిగా పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కాబట్టి అతను మీద అతనికి ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు బాధ వేస్తుంది, దాని మీద ఒక్కొక్కసారి స్పందించవచ్చు కూడా. అది అంతవరకే. అంటే ఆ బంధుత్వము నాకు అతనికి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి మాత్రమే పరిమితమై ఉంటుంది తప్ప అతని కోసం నేనేదో చేయాలి అనేటువంటి కార్యక్రమాలు అటువంటి ఆలోచనలు నాకు లేవు. చాలా స్పష్టంగా నా జీవితంలో రాజకీయం అనేటువంటిది ముగిసిన కథగానే నేను భావిస్తున్నాను అని చెప్పేశాడు ఆయన. అయినప్పటికీ ఆ మాట చెప్పాడు కానీ ఆయనకు భారతీయ జనతా పార్టీతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. కొత్తగా ఎవరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వానికి రాజీనామా చేయలేదు అనే విషయం కూడా చాలామందికి తెలుసు. అంటే ఆయన ప్రకటించాడు, నేను ఈ రోజు నుంచి పొలిటికల్ యాక్టివిటీలో లేను. 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీని లీడ్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించాడు. కొప్పుల రాజు, ఈయన, తర్వాత డొక్కా మాణిక్య ప్రసాద్ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా తిరిగారు ఆ రోజున. అయిపోయింది అది. ఎప్పుడైతే అది అధికారం కోల్పోవడం మాత్రమే కాదు, తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకున్నారు, రాలేదు. అప్పటి టీఆర్ఎస్ గెలిచింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రాలో అసలు నామరూపాలు లేకుండా పోయింది పార్టీ. చిరంజీవి లాంటి వాడు ప్రచారం చేసినప్పటికీ ఆ రోజున ఆయన టార్గెట్ ఎవరు? బీజేపీనే. బీజేపీని విమర్శించే కదా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ప్రచారం చేసింది. ఇంత హడావిడి చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే ఒక రకమైనటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో ఇక్కడ ఓడిపోవడం జరిగింది, అక్కడ పట్టించుకోకపోవడం జరిగింది. జరగగానే ఈయన రూట్ మార్చేశాడు, మార్చి సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రో బీజేపీ యాక్టివిటీలో ఉన్నాడు ఆయన. బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం, బీజేపీ వాళ్ళతో ఒక సత్సంబంధాలు మెయింటైన్ చేయటం అనే కార్యక్రమం, కార్డియల్ రిలేషన్ ఉండాలి వాళ్ళతో అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు ఆయన పద్ధతి అది. అందులో భాగంగానే ఆయన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆయనకు పిలుపు రావటం అనేది అంత ఈజీగా అయిన వ్యవహారం ఏం కాదు. ఆయన గురించి చెప్పేవాళ్ళు, ఆయన గురించి మాట్లాడేవాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకని ఆయనకి పెద్ద ఇబ్బంది కావటం లేదు బీజేపీతో యాక్సెస్. ఇప్పుడు సోమువీర్రాజు అనే ఆయన అక్కడ ఢిల్లీలో పదవి తీసుకొని హైదరాబాద్ వచ్చి ఈయన కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళి బీజేపీ పగ్గాలు చేపట్టిన చరిత్ర మనందరికీ తెలుసు. కాబట్టి బీజేపీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చిరంజీవి గారికి. ఈ క్రమంలోనే అంటే అసలు జాతీయ పురస్కారాల మీదే ఒక ప్రచారం ఉంది, ఇవన్నీ లాబీయింగ్ ప్రోగ్రామ్ అని. ఈ లాబీయింగ్ ప్రోగ్రామ్ చేసుకోలేని వాళ్ళకి ఇలాంటివి రావు, పద్మశ్రీలు ఇలాంటివి రావు, పద్మ అవార్డులు వెనకాల పైరవీ కార్యక్రమం ఉంటుందని చాలామంది గతంలో మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో అది నిజమేమో అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు పొలిటికల్ రైవలరీ ఉండటం వల్ల కదా ఎన్టీ రామారావుకి పద్మశ్రీ తప్ప ఇంకేం రాలా. పద్మశ్రీ తర్వాత ప్రభుత్వాలన్నీ పక్కన పెట్టేసినాయి ఆయన్ని. కారణం ఏమిటి అంటే ఆయన ఓపెన్ అప్ అయి తన అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టాడు సినిమాల్లో. ఈ అభిప్రాయాలు మనకు అనుకూలమైనటువంటి అభిప్రాయాలు కాదు కాబట్టి ఇతనికి వ్యతిరేకంగా వ్యవహరిద్దామని డిసైడ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఆయన టోటల్గా పక్కన పెట్టింది. ఫైనల్గా ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి అధికారం సాధించి 7-8 ఏళ్ళు పరిపాలన చేసి ఇంత చేసినప్పటికీ ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు. లోకల్ పార్టీతో అంటే దాదాపు 4 దశాబ్దాల పైన అధికారం చలాయించినటువంటి పార్టీని కూకటి వేళ్లతో సహా పీకి పక్కన పడేశాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ చేతుల్లో ఈ అవార్డ్స్ డిజైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళు పట్టించుకోలేదు సీరియస్గా. ఎన్టీఆర్కి అవార్డులు రాకపోవడం వెనకాల ఆయన పొలిటికల్ పర్సెప్షన్ కారణం. అందుకని ఈ అవార్డుల్లో రాజకీయాలు నిబిడీకృతమై ఉండటం కాదు, కలగలిసి ఉంటాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఆ కలగలిసి ఉండటం వలన ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఈయన బీజేపీ మనిషిలా కనిపిస్తున్నాడు మనకి. నేషనల్ అవార్డు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆయన వెంకయ్యనాయుడిని కలిసాడు. ఆయన మాట్లాడుతున్న పద్ధతిలో కూడా ప్రో బీజేపీ యాక్టివిటీ, మోడీ గారి కృతజ్ఞతలు, ఈ వ్యవహారం అంతా నడుస్తోంది. సో జాతీయ పురస్కారం తీసుకోవటం అనేది రాజకీయాలలో పర్టికులర్గా బీజేపీతో సన్నిహిత సంబంధాలను తెలియజేస్తుంది. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్కి కూడా ఆ సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎన్డీఏ భాగస్వామి కూడా. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నాడు, కానీ అది కూడా వ్యూహాత్మకమే. దాని వెనకాల కూడా బ్రెయిన్ బిహైండ్ బీజేపీనే. కాబట్టి ఇది దాన్ని కూడా ఒక కాన్స్పిరసీ ప్రోగ్రామ్గానే చూడాలి, కాన్స్పిరసీ థియరీగానే చూడాలి. ఇప్పుడు కేసీఆర్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏదో ఇది చేయాలి, అది చేయాలి అని. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, రాజకీయాలు ఎవరిని ఏ టైంలో ఎలా వాడుకుంటారు, ఎవరిని ఎక్కడ వినియోగిస్తారు అనేది వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ ఉంటుంది. సినిమా యాక్టర్లను రకరకాలుగా వినియోగించుకున్నారు కదా. ఇప్పుడు బీజేపీతో అనుకూలంగా వ్యవహరించాలా లేదా ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని గందరగోళంలో ఆయన ఉన్నాడుగా కేసీఆర్. అలాంటి పరిస్థితే ఈయనది కూడా. చిరంజీవి గారిది కూడా దాదాపు అదే పరిస్థితి. ఆయన రాజకీయాల్లో లేదని పైకి చెప్తున్నాడు, కానీ ఇంటర్నల్గా వాళ్ళతో సత్సంబంధాల్లో ఉన్నాడు. ఉండబట్టే ఇవన్నీ వస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహము అక్కర్లేదు. అలాగే RRRకి సంబంధించి కూడా వాళ్ళు ఆ ప్రమోషనల్ యాక్టివిటీలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించటము, అమిత్ షాని కుమారుడితో సహా ఆయన కలిసిన పద్ధతులు, ఇవన్నీ చూస్తే అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళతో కొంత అనుకూలంగా వ్యవహరించటము, సత్సంబంధాలు నెరపటము, అలా నెరిపిన వాడికి అవార్డులు రావటం అనేది చాలా కామన్ థింగ్. గతంలో అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్లో ఉండేవాడు. ఇండస్ట్రీ అంతా మెడ్రాస్లో ఉన్న రోజుల్లో. అప్పుడు ఆయన ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండేవాడు, కొంచెం పైరవీ చేసుకునేవాడు, తన సినిమాలకు అవార్డులు వచ్చేలా చూసుకునేవాడు, తనకు అవార్డులు వచ్చేలా చూసుకునేవాడు. సో అదొక ఆయన మీద ఆ అలిగేషన్ ఉండేది. సాక్షాత్తు ఎస్వి రంగారావు గారు లాంటి వాడే ఒకసారి కామెంట్ చేశాడు, హైదరాబాద్లో కూర్చొని పైరవీలు చేసుకుంటే ఎవరికైనా వస్తాయి అవార్డులు అనే మాట రంగారావు గారు వాడేశాడు. ఇది ప్రపంచానికి తెలిసిన విషయమే. అందులో భాగంగానే రామారావుకి ఎందుకు రాలేదు, చాలామందికి అవార్డ్స్ లేవు. కేవీ రెడ్డి గారికి పద్మశ్రీ కూడా లేదు. మరి అంత మాత్రం చేత ఆయనకేమీ చేత కాదని అనలేం కదా. ఆయన అకౌంట్లో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి, పాతాళ భైరవ్ లాంటి హిట్స్. డిజైనర్ ఆయన, మాయాబజార్ సినిమా ఇప్పటికీ ప్రపంచ సినిమా చరిత్రలో అదొక వండర్ అని చెప్తారు. అలాంటి సినిమాలు చేసినటువంటి డైరెక్టర్ కనీసం పద్మశ్రీ ఇప్పించుకోలేకపోయాం మనం. రామారావు గారు లాంటి వాడికి, ఎస్వి రంగారావుకి పద్మశ్రీ లేదు. రామారావుకి పద్మశ్రీ దాటిన తర్వాత ప్రభుత్వ పురస్కారాలు లేవు. అక్కినేని నాగేశ్వరరావుకి, కృష్ణకి వచ్చినాయి. వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు కాబట్టే వచ్చినాయి. ఇది క్లియర్. అందులో భాగంగానే చిరంజీవి గారు ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహిత సంబంధాలు నెరపడం వలన మాత్రమే పద్మ విభూషణుడు అయ్యాడు. అది హిడెన్ పొలిటిక్స్. అండర్ గ్రౌండ్లో రాజకీయాలు, అప్పర్ గ్రౌండ్లోనేమో రాజకీయ సన్యాసము మాట్లాడతాడు ఆయన. అంతే తప్ప ఆయన అండర్ కరెంట్లో బీజేపీతో ఉన్నాడు. బీజేపీ తరఫున బీజేపీ వాళ్ళు గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడితే బీజేపీ తరఫున ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.